నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతోటి తెలంగాణ విఠల్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ముందే వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి గారు. బాగుండ్రా? చాలా బాగున్నా. తెలంగాణ ఎట్లుందన్న? తెలంగాణ ఎట్లుందంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టు. డైరెక్ట్ పోయే. పొయ్యే. ఇప్పుడు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు మీరు. దాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అది కాంగ్రెస్ ప్రభుత్వమా, ఎవరి తప్పు ఏందని. మొత్తానికైతే ప్రజల పరిస్థితి చిన్న దొంగ నుంచి పెద్ద దొంగ, పెద్ద దొంగ నుంచి ఇంకో పెద్ద దొంగ వైపు వెళ్తున్నట్టుంది. అది ఏ ప్రభుత్వమైనా డీటెయిల్గా అనాలిసిస్ చేస్తే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. రైట్, ఓకే అన్న. ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడగడం కోసమే నేను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా. ప్రతి ప్రశ్న నిర్మోహమాటంగా అడగొచ్చు అని అంటే కంటిన్యూ చేద్దాం మనం క్లియర్గా. 200% మీ ఛానల్ పేరే సత్యాగ్రహి. సత్యాగ్రహి అంటే సత్యాన్ని గ్రహించడం అని చెప్తున్నారు కదా. ట్రూత్ ఆల్వేస్. అట్లనే యథార్థవాది లోక విరోధి. నిజమే ఇజం, అదే జర్నలిజం అని మేము నమ్మి 25 ఏళ్ళు జర్నలిజం చదువుకున్నాం. ఒక రిక్వెస్ట్ ఏంటంటే నేను చెప్పే నిజాన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా టెలికాస్ట్ చేయాలి. 101% యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందన్న. కేసులైనా నాకే, పేరు వచ్చినా నాకే, బట్ ఫిల్టర్ లేకుండా చేయాలని నేను కూడా కోరుతున్నాను. తెలంగాణ విఠల్కు ఉన్నటువంటి తెలంగాణ మీద ఉన్న ప్రేమ ఏంది? అసలు తెలంగాణ విఠల్ ఏం చేయాలనుకుంటున్నాను? ఇప్పుడు నా పేరు తెలంగాణ విఠల్ కాదు. నా పేరు మా నాన్నగారు పెట్టిన పేరు విఠల్, మణిగండ్ల విఠల్ మా ఇంటి పేరు. మేము పుట్టింది ఖమ్మం జిల్లాలో. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక సహజ వనరులు, అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా. అంటే మా నాన్నగారు 68 ఉద్యమంలో కొలిశెట్టి రామదాస్ గారు మా దూర బంధువు 1968 కొత్తగూడెం కేటీపీఎస్ గేట్ దగ్గర మా ఉద్యోగాలు మాకు కావాలని స్టార్ట్ చేశారు. జైలుకి వెళ్తే జైలు, 370 డెడ్ బాడీలు ఇందిరాగాంధీ హయాంలో, ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్ ఫైట్. ఈ అంత నేపథ్యం వల్ల నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం అనేది మా జీవితంలో, మా ఇంట్లో ఒక భాగమైంది. కాబట్టి 97-98లో నేను క్యాంపస్కి రావడము, 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి జైలుకు పోవడము, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి ప్రజలు పిలుచుకున్నారు తెలంగాణ విఠలని. అయితే అది చాలా బాధ్యత, బరువు, భయం కూడా. రైట్, ఓకే. నా ప్రశ్న ఏంటి అని అంటే తెలంగాణని ఇంత మీదేసుకొని తెలంగాణ కోసం పోరాడి, తెలంగాణ కోసం గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోరాడి, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పోరాడి, అసలు తెలంగాణ విఠల్ ఏం చేయాలనుకుంటున్నాను? తెలంగాణ విఠలు మామూలు తెలంగాణ ప్రజలకు ఉండే క్యారెక్టర్ ఏంటి? తెలంగాణ ప్రజలు అమాయకము, ఆవేశము, మోసం చేసే కల్చర్ మనది కాదు. తెలంగాణ ప్రజలేమో అమాయకత్వంతో, ఆవేశంతో పోరాటాలు, ఉద్యమాలు చేస్తారు. తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రము పదవులు అనుభవిస్తారు. ఇప్పుడు ఎద్దు పుండు కాకికి ముద్దని ఒక సామెత ఉన్నట్టు, నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో బలైంది పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, పేద రెడ్లు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో కొన్ని లక్షల మంది, ప్రపంచ పోరాటాల చరిత్రలోనే గొప్ప పోరాట చరిత్ర. నిజాం రజాకారులను వ్యతిరేకించిన చరిత్ర, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, ఇట్లా వారసత్వం. నష్టపోయింది అంతెవరు? పేదోళ్ళే. ఆనాటి వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీల పోరాటం కావచ్చు, నక్సలిజం పోరాటం కావచ్చు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాటం కావచ్చు. బెనిఫిట్స్ ఎవరికి వచ్చినాయంటే, ఏ పెత్తందారి వర్గాలైతే, ఏ ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్, దేశ్ముఖ్లు, దేశపాండేలు, రెడ్డి దొరలు, వెలమ దొరలు, కమ్మ దొరలు ఎవరైతున్నారో రూపం మారింది తప్ప వాళ్ళ ఆస్తులు తగ్గలే, వాళ్ళు నష్టపోయింది ఏం లేదు. బాధితులంతా కూడా ప్రజలే. మరి అంటే ఈ పోరాట స్వరూపంలోనే, ఈ పోరాటాలు ఎంచుకునే పద్ధతిలోనే ప్రజలని ముడిసరుకుగా మారుస్తున్నారు అనేది మనకి చరిత్ర చెప్తుంది. అంటే పార్టీ రాజకీయ నాయకులు అంటే ఫలానా పార్టీ అనేది, లేకపోతే అన్ని పార్టీల రాజకీయ నాయకుల? ఇప్పుడు నా వయసు 46 ఏళ్ళు. నేను తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా జైలుకు పోయి 2001 నుంచి చూస్తే, 97 నుంచి మా నాన్నగారితో పాటు మీటింగ్లకు వెళ్తే, దాదాపు నా 20-25 ఏళ్ల జీవితంలో నాకు ఉంది కదా, నా అబ్జర్వేషన్ ప్రకారం చూస్తే ప్రజాపాలన అని చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్ 1 ఆఫీసర్ల మీద, కాబోయే కలెక్టర్ల మీద, ఆర్డీఓల మీద, డిఎస్పీల మీద పైచాచికంగా లాఠీ చార్జ్ చేసి రోడ్డు మీద నిలబడ్డ అమ్మాయిలను కూడా ఎత్తుకుపోయి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఏ ఉద్యోగాల కోసం అయితే ఉద్యమం మొదలైందో ఆ నిరుద్యోగ సమస్య అట్లనే ఉంది. కానీ ఈ రాజకీయ నిరుద్యోగులు, చెన్నారెడ్డి నుంచి కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి వరకు, ఎమ్మెల్యే కావడం కూడా పనికిరాని, అర్హత లేని క్యారెక్టర్లెస్ ఫెలోస్, కనీసం వార్డు మెంబరు, సర్పంచ్ కూడా కాలేని వాళ్ళు. అంటే మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నోళ్ళను, ఎమ్మెల్యే కూడా కానీ పనికిరాని, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ తెలంగాణ ప్రజల త్యాగం ముందు అదేం పెద్ద పీకుడు సీటు కాదు.
ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ దేశ అధ్యక్షుడు కానీ దేనికి పనికిరా అని అనడం ఎంతవరకు కరెక్ట్? దేనికి పనికిరాని అనేది మీరు చెప్తే దేనికి పనికొస్తారో చెప్తా. దేనికి పనికొచ్చేటోళ్ళు వీళ్ళ క్యారెక్టర్ ఏంది, వీళ్ళ బతికేంది. నేను ఒక్క వ్యక్తిని ఒక పార్టీని చెప్పండి. రైట్, నేను కూడా టంకశాల అశోక్ గారు చెప్పిన దాన్ని తీసుకుంటే తెలంగాణ ప్రజల త్యాగాలు, ప్రాణాన్ని ఇట్లా ఇచ్చేసే త్యాగం ముందు వీళ్ళేమన్నా క్యారెక్టర్ ఉన్నోళ్ళ, వీళ్ళేమన్నా రాజనీతిజ్ఞులా, వీళ్ళేమన్నా త్యాగధనులా? మనిషికి ఎక్కడి నుంచి వస్తుంది? త్యాగం నుంచి ధైర్యం వస్తుంది. ధైర్యము, నిజాయితీ, త్యాగం, ఈ మూడు తెలంగాణ ప్రజల యొక్క పేటెంట్. తెలంగాణ డిఎన్ఏ అంటే త్యాగం చేయడం, కోల్పోవడం, నష్టపోవడం. నష్టపోయినోడు నాయకుడు అవుతాడు. ఇక్కడ ఉద్యమం పేరుతో లాభపడ్డోడు నాయకుడా, ఉద్యమం పేరుతో నష్టపోయినోడు నాయకుడా? ఒకటే. నష్టపోయిన నాయకులు అవుతారు. ప్రాణం కోల్పోయినోడు గొప్పోడా, ఆస్తులు సంపాదించుకున్నోడు గొప్పోడా? ప్రాణం కోల్పోయిన వాళ్ళు గొప్పలు. మరి ప్రాణత్యాగం చేసిన వాళ్ళ చరిత్రని కానీ, ప్రాణత్యాగం చేసిన వాళ్ళ గొప్పతనాన్ని మరిపిస్తున్న వీళ్ళని నాయకులు అందామా, వినాయకులు అందామా, బ్రోకర్లు అందామా? 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అంటే తెలంగాణ వాదిగా తెలంగాణ విటలో ఏం చెప్తారు? అవగాహన బాగుంటే నీ ఆలోచన బాగుంటుంది. ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేయడానికి కూడా ముందు ఒక అవగాహన, ఇప్పుడు విఠల్ పట్ల నీకు ఒక అవగాహన, క్రాంతి పట్ల నాకు ఒక అవగాహన ఉంటేనే మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం. అవును అవును. కేసీఆర్ గారు తన ఆలోచనతోటి, తనకున్న భాషా పటిమ కావచ్చు, తనకున్న అవగాహన కావచ్చు, 10 ఏళ్లలో సంక్షేమ పథకాల్లో నెంబర్ 1 అని తీసుకొచ్చిన మాట వాస్తవం. ఎప్పుడైనా ప్రభుత్వానికి 2 కళ్ళు, సంక్షేమము, అభివృద్ధి. ఈ సంక్షేమము, అభివృద్ధి పేరుతో 7 లక్షల కోట్ల అప్పైన మాట వాస్తవము. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి దిగిపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చే రోజు అంగన్వాడీ పిల్లలకు గుడ్లకు డబ్బులు ఇచ్చే లేని పరిస్థితి ఉంది. కేసీఆర్ పాలన 9.5 ఏళ్లలో లాస్ట్ 6 months 1 year తీసుకుంటే 1st తారీఖు జీతం రావడం కూడా కష్టంగా ఉంది. కేసీఆర్ గారు కొన్ని గొప్ప పనులు చేసిండు, హ్యాట్స్ ఆఫ్, దానికి కాదనేది లేదు. బొమ్మ బొరుసు, ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటది. అయితే కేసీఆర్ గారు ఏం చేసిందంటే నేను అభివృద్ధి చేస్తున్నా, సంక్షేమం చేస్తున్నా అనుకుంటుండే తప్ప ఆ నియంతృత్వం అనేది, ఆ అహంకారం అనేది ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు ప్రగతి భవన్ లో ఉన్నాడు, అద్భుతమైన బంగారు తెలంగాణ అనే ఒక నెరేటివ్ తీసుకొచ్చిండు, దళిత బంధు తీసుకొచ్చిండు, రైతు బంధు తీసుకొచ్చిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు, సెక్రటరేట్ కట్టించిండు, మిషన్ కాకతీయ చేసిండు. మంచి పనులు ఉన్నప్పుడు హ్యాట్స్ ఆఫ్, జై కేసీఆర్ అన్నాం. కేసీఆర్ గారు అన్ని తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తున్నప్పుడు మనం ప్రశ్నించాం. ఎందుకు కేసీఆర్ని ఎక్కువ తిట్టాల్సి వచ్చింది, ఎక్కువ ప్రశ్నించాల్సి వచ్చిందంటే కేసీఆర్ గారికి అన్ని తెలిసి కూడా ఈ అహంకారంతో, నియంతృత్వంతో కుటుంబ పాలనలో ఇరుక్కపోయిందని చెప్పే అనరాని మాటలు అన్నా కూడా ఆయన పడ్డాడు, మేము అన్నాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తుంటే అసలు ఈయన తిట్టడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ని తిట్టడంలో ఆయనకు తెలంగాణ సోయి ఉంది. ఒక టీఆర్ఎస్ అనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టిండు. ఆ రోజున్న ఉద్యమ నేపథ్యాన్ని అద్భుతంగా ఆయన మాట చాతుర్యంతో రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ రోల్ ఎవరు కాదనలేరు. కేసీఆర్ని మీరు ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు, కానీ కేసీఆర్ చరిత్రను మీరు చెరిపేయలేరు. ఆయన మిగతా రాజకీయ నాయకులుగా ఉద్యమాన్ని వాడుకున్నాడు. గతంలో చెన్నారెడ్డి ఉద్యమంలో జరిగిన లోపాల నుంచి మంచి చెడు వాడుకున్నాడు. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమానికి పేగుబంధం లేదు కదా. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి కూడా ఆయనకు అసలు ఇప్పుడు తెలంగాణ విటల్ ఏంటి, తెలంగాణ విటల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తెలంగాణ విటల్ ఎందుకు అడుగుతుందో కేసీఆర్కి తెలుసు. ఈయన రేవంత్ రెడ్డి ఇప్పుడు దేనికైనా ఒక అర్హత ఉండాలి. ప్రశ్న కూడా ఎవరిని పడితే వాళ్ళని అడగలేము. ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నా, నువ్వు నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నావు అంటే ఆ ప్రశ్నించే హక్కు నీకు ఉండాలి, సమాధానం చెప్పే బాధ్యత నాకు ఉండాలి. ఈయనకి ఏ బంధం లేదు కదా. ఆయన పచ్చ చొక్కాలో నుంచి వచ్చిన బ్యాచ్ ఆయన పొలిటికల్ కెరీర్ కోసం కేసీఆర్ నెగిటివ్ ఎనర్జీ నుంచి వచ్చినోడే తప్ప ఈయనకంటూ ఒక పాజిటివ్ ఎనర్జీ లేదు. రైట్. కాకపోతే మీరు గతంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు కేసీఆర్ను అంటే ఎడతెరిపిగా విమర్శించినటువంటి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయిన తర్వాత మీరు కేసీఆర్ మీద పడ్డంత రేవంత్ రెడ్డి మీద పడతలేడు అని అంటే తెలంగాణ విటలకు రేవంత్ రెడ్డికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏమైనా జరిగిందా అని అంటే? కేసీఆర్ గారితో నాకు ఇబ్బంది ఉన్నప్పుడు బండి సంజయ్ గారు నాకు కాపాడిర్రు. రేవంత్ రెడ్డి గారు కూడా విటల్ మీద చేస్తే నేను ఊరుకోరు అన్నారు. మంచి చేసినప్పుడు మంచి చెప్పాల్సిందే. మనం ఏ వ్యక్తికి బానిసలం కాదు, ఏ వ్యక్తులకి సైకో ఫ్యాన్సీ కాదు. రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ అయినా, ఎల్ఐ అయినా, మల్లయ్య అయినా మంచి చెడు ప్రతిదీ కలిసే ఉంటది. మనం వ్యక్తిగత ఈర్షతోటో దేశంతో చెప్పట్లే. ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు కాబట్టి వాళ్ళని ప్రశ్నించడం ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా బాధ్యత. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అంత తీవ్ర పదజాలంతో ఎందుకు అడగట్లేదంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పైంది. మొత్తం కేసీఆర్ గారు ఇచ్చేటప్పుడు జల్లడిచ్చిపోయారు. నీళ్ళు ఎన్ని పోసినా జల్లడే. ఎల్బీ స్టేడియంలో చప్పట్లు కొట్టి రేవంత్ అన్న రేవంత్ అన్న అన్నారు. ఇవాళ 1 yearకి వచ్చేసరికి
రేవంత్ అనే దగ్గరికి వచ్చేసింది, ఒక నెరేటివ్ బిల్డ్ అయింది, అవును అది ప్రజల్లో వచ్చింది. అవును ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప లీడర్ అంటే ఉమ్, ప్రజలంతా కేసీఆర్ గారు వద్దు మాకని ఫామ్ హౌస్ లో కూర్చోబెడితే ఉమ్, ఇప్పుడు అరే ఆయన వస్తే బాగుండు కదా అనే ఒక నెరేటివ్ బిల్డప్ అవుతుంది. అవును అది అవును అవును కేసీఆర్ కి బుద్ధి చెప్పాలని మేము ఓపెన్ గానే చెప్పినాం. ఉమ్, అప్పుడు బీజేపీ చేసిన తప్పు ఏంటంటే బండి సంజయ్ గారు స్పీడ్ గా పనిచేస్తుంటే బండి సంజయ్ కాలంలో కట్టబెట్టారు. ఉమ్, బండి సంజయ్ గారిని పార్టీ ప్రెసిడెంట్ గా తీసేయడము, జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మీరు 48 సీట్లు వస్తాయని బీజేపీ వాళ్ళు ఎవరైనా అనుకున్నారా? అంటే ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. అవును దుబ్బాకలో దుమ్ము రేగింది, దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచిండు, అవును అటువైపు సిరిసిల్ల, ఇటువైపు సిద్దిపేట, ఉమ్, అటు గజ్వేలు, ఈ మూడు కంచుకోటల మధ్య కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, హరీష్ రావు. ఈ మూడింటి మధ్యలో కమలం పువ్వు వికసిస్తుందని ఎవరు అనుకోలేదు. అవును ముందైతే కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి, ఉమ్, ఈ అహంకారం ఎక్కువైంది ఉమ్, అనే దాంతో తెలంగాణ ఆత్మగౌరవానికి ఛాలెంజ్ అయింది కాబట్టి ఉద్యమకారులు అంతా కలిసి ఉమ్, కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరి పరిస్థితుల్లో సపోర్ట్ చేసినాం. అవును నిరుద్యోగుల విషయంలో రేవంత్ రెడ్డి అన్న 11 నెలలు అయిపోతుంది కదా, 1 ఇయర్ అయిపోయింది కదా, ఒక్క నిమిషం అన్న నిరుద్యోగులతో డైరెక్ట్ మాట్లాడిండా? లేదు కేసీఆర్ గారు మేము ఎన్ని తిట్టినా కూడా ఉమ్, మమ్మల్ని మైండ్ గేమ్ తో ఆడిండు తప్ప ఉమ్, మా మీద లాఠీ దెబ్బలు పడలే. ఉమ్. ఒక ఇద్దరు భౌతిక ముగ్గురు దాడులు చేయలేదు భౌతిక దాడులు చేయలే, ఒక ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు తమ పరిమితికి మించి ఎక్కువ వాగితే వాళ్ళ మీద కేసులు పెట్టిండు తప్ప ఉమ్, నేను తిట్టిన తిట్లు, నేను ప్రశ్నించిన ప్రశ్న కేసీఆర్ ప్లేస్ లో ఏ నాయకుడు ఉన్నా కూడా నా మీద 100 కేసులు పెట్టేటోడు. ఉమ్, మనం మంచిని చెప్పాలి చూడు, ఎందుకంటే ఆయనకు ఉద్యమంతో సంబంధం ఉంది. ఉమ్, మేము 2001లో సమైక్యాంధ్ర చంద్రబాబు ప్రభుత్వంలో జైలుకి వెళ్ళినప్పుడు కూడా మా ప్రాణాలకు ఇబ్బంది అయిద్దని ఆయన జైలుకి డబ్బులు పెట్టిండు. ఉమ్, మనిషిలో ఎవరు తిడతాం? మనం ప్రేమ ఉన్నప్పుడే తిడతాం, అదే. ఇప్పుడు ప్రేమ లేని తిట్టాం. ఉమ్. ఇప్పుడు మన పెదనాన్న మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడతారా అంటే ప్రశ్నిస్తారా? ప్రశ్నించారా? అసలు తిట్టడం రేవంత్ కూడా రెడ్డిని మేము ప్రశ్నించడానికి ఆయనకు అసలు అర్హత ఉందా? అర్హత లేదా? రేవంత్ రెడ్డి అనేటోడు అర్హత లేదంటారా? రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ఉద్యమంతో ఏం సంబంధం ఉంది? తెలంగాణ ముఖ్యమంత్రి అండి అని రేవంత్ ముఖ్యమంత్రులు రెడ్డి చాలా గారు. మంది వస్తుంటారు పోతుంటారు అండి. ఈ తెలంగాణ 1200 మంది కొట్లాడితే వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలే. ఆ, కేసీఆర్ కి బుద్ధి చెప్పాలని ఆలోచించడం. ఉమ్, ఆ సమయంలో రేవంత్ రెడ్డా, ఎల్లయ్య, మల్లయ్య అనేది మేము ఆలోచించలే. ఉమ్, కేసీఆర్ కి ఒక అహంకారానికి బుద్ధి తగలాలని చెప్పినాం. అయితే రేవంత్ రెడ్డి గారికి గొప్ప అవకాశం వచ్చింది. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్, ఇప్పుడు ఆయనకు అవగాహన లేకపోతే అవగాహన ఉన్నోళ్ళని తెలుసుకోవాలి. ఆ, అన్ని విషయాలు అందరికీ తెలియవు. ఉమ్, రేవంత్ రెడ్డి గారి వయసు చిన్నది, ఆయనకు వచ్చిన పొలిటికల్ నేపథ్యం నుంచి వచ్చాడు, ఆయన ఉద్యమ నేపథ్యం నుంచి రాలే. రేవంత్ రెడ్డి గారు పూర్తిగా తన వాక్చాతుర్యము, కేసీఆర్ గారిని ఎట్లా తిట్టాలి, ఎట్లా నెరేటివ్ చేయాలి, ఎట్లా పిట్టకథలు చెప్పాలని ఆయన వచ్చిండు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందండి? ఉమ్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కేసీఆర్ కోవట్లనే చెప్పారు కదా. అవును, అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు? 50 కోట్లు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకున్నాను ఆయన ఓపెన్ గా అన్నాడు. అవునా కాదు? అవును అవును 50 కోట్లు ఇచ్చి నా పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు అన్నాడు. మరి ఇలా అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి గారు కలిసిపోతారు. అవును అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు తమ అవసరాల కోసం మాట్లాడతారు. రేవంత్ అన్న చేసిన మొదటి తప్పు నిరుద్యోగులను దూరం పెట్టడము. ఉమ్, జీవో నెంబర్ 317 సమస్య అట్లే ఉంది. ఉమ్, ఉమ్, ఎందుకు రేవంత్ అన్న కలవలేకపోయిండు? దీనికి ఒక ఆన్సర్ చెప్పగలరా? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాకు ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అన్ని సమస్యలు పరిష్కరించకపోవచ్చు? రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందు ఆ జీవో నెంబర్ 46 బాధితులు నెల రోజులు కలవడానికి ట్రై చేస్తే వాళ్ళని 2 కిలోమీటర్ల దూరం పెద్దమ్మ గుడి దగ్గర ఆపేసారు. చాలా మంది లేడీ బాధితులు కొంగు చాపి అడిగారు రైట్ డిఎస్సీ అభ్యర్థులు. ఓకే బరాబర్ నిరుద్యోగుల మీద పడ్డ ప్రతి లాఠీ దెబ్బకి ఒక ఎమ్మెల్యే సీటు పోతుంది. రైట్ ఓకే. గతంలో కేసీఆర్ ప్రగతి భవన్ కు బందీ అయిపోయాడు, అక్కడనే మొత్తం రాచరిక పాలన చేస్తా ఉన్నాడు అని చెప్పేసి విమర్శించినటువంటి మీరు ఇవాళ ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ చేసి అసలు అధికారిక గృహంలో రేవంత్ రెడ్డి గారు ఉండలేరు. దీని మీద ఒక్కసారి కూడా మీరు స్పందించలేదు. ఏమంటారు దీన్ని, ఈ విషయాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు కొన్ని విషయాలు పచ్చిగా మాట్లాడుకుందాం. ఉమ్, ఇది మనది ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న బ్యాక్గ్రౌండ్. ఉమ్, రెడ్డి దొరలు, వెలమ దొరలు, కమ్మ దొరలు. ఉమ్, కమ్మదొర ఒక ఆయన దోచుకుంటుండని వెలమదొర ఒక రాజకీయ ప్రక్రియ వాడుకున్నాడు. ఉమ్, కమ్మదొర వెలమదొర ఎక్కువ దోచుకుంటుండని ఇంకా రెడ్డి దొర వచ్చిండు. ఉమ్, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఫస్ట్ ప్రమాణ స్వీకారం రోజు నేను రేవంత్ రెడ్డి అన్న ఎదురుగానే కూర్చున్నా ఎల్బీ స్టేడియంలో. ఉమ్, పృథ్వన్న మేమంతా రేవంత్ రెడ్డి బ్రదర్ జగదీశ్వర్ గారు ఉన్నాం. చాలా సంతోషంతో ఆయన ఏం చెప్పిండంటే ప్రమాణ స్వీకారం సమయంలోనే ఇక్కడ గడీలను బద్దలు కొడుతున్నామని చెప్పిండు. ప్రొక్లైన్లు, బుల్డోజర్లు పెట్టి అవన్నీ తీసేసిండు. తీసేసారు. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయినామంటే, బా ఏం చేసిండు అన్న రేవంత్ అన్న, మామూలు కాదు. ముఖ్యమంత్రి కాకముందే ఫస్ట్ అక్కడ కూలగొట్టినాకనే ఇక్కడ ప్రమాణ స్వీకారం అయింది అనుకున్నాం. ఆ గడిలని కంచెలను కూలగొట్టిండు కదా, ఇనుప కంచెలు, ముళ్ళ కంచెలు, సోలార్ కంచెలు. నేను బ్రిటన్ ప్రధానమంత్రి కూడా కలిసిన, నేను పాలసీ మేకింగ్ లో 10 డౌనింగ్ స్ట్రీట్. అక్కడ 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఎవరైనా అపాయింట్మెంట్ ఉంటే పోయి కలవచ్చు.
ఇంత ప్రధానమంత్రి ఇంటికి కూడా పోయినా నేను జర్నలిస్ట్గా. ఓకే. కానీ ఇట్లాంటి కేసీఆర్ కట్టుకున్న ఇన్ని కంచెలు ఎక్కడ చూడలే. ఆ కంచెలన్నీ పోయినాక ప్రజాపాలన వచ్చింది అనుకున్నాం. దానికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పేరు పెట్టారు. మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఈ 29 రాష్ట్రాలలో ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయంలో ఉంటారు, క్యాంపు కార్యాలయం ఉంటుంది, సచివాలయం ఉంటుంది. మరి అక్కడ ఒక వెలమదొర ఉన్న దగ్గర నేనెందుకు ఉండాలనుకున్నాడా రేవంత్ అన్న? లేకపోతే వాస్తు బాగాలేదా? అక్కడ ఏం చేసిండు? మెయిన్ హాల్ ఏమో ప్రజాభవన్ అని పెట్టి చప్పట్లు కొట్టించుకున్నాడు. మరి అక్కడ ఎవరిని పెట్టిండు? ఒక గిరిజన మహిళా మంత్రిని పెట్టిండు, ఒక దళిత మంత్రిని పెట్టిండు. అంటే ఇగో ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి చూడండి. ఆయన ఉన్న ఇంట్లో నేనేంది ఉండేది అంటే అదేనా రీజన్? 100% అదే ఉంటది. వీళ్ళ ఇగో ప్రాబ్లమ్సే. వీళ్ళకి రాజకీయ నాయకులు మనకి బయటకు కనపడవు కానీ ఆయన ఉన్న దగ్గర నేనేంది అంటే జనరల్ గా అంటే మనం ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయన ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం లేకుండా ప్రైవేట్ కార్యాలయంలో ఎందుకుంటాడు? ప్రైవేట్ ఇంట్లో ఎందుకుంటాడు? మీరు బూజు పట్టిన తుప్పు పట్టిన వ్యవస్థలో ఉన్నారు. రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, మీరు ప్రజలకు సేవకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద జీతగాళ్ళనే విషయం మర్చిపోయారు. అంటే మీ ఇగోల కోసమా? రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్, వెలమ వర్సెస్ రెడ్డి వర్సెస్ కమ్మ. అంటే ఏంది మీ భావదారిద్ర్యం? ఏంది మీ అవగాహన? ఏంది ప్రజాస్వామ్యంలో? ఈ కులాల కంపు ఇంకా పోదా మీకు? ఎందుకు ఇవన్నీ అంశాలు కూడా అంటే గతంలో ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ లో పనిచేయని అనుభవం ఉంది కాబట్టి ఇవన్నీ అంటే లగచర్ల అంశం కావచ్చు, లేకపోతే మూసి ఈ పునరుజ్జీవనం అని చెప్పేసి కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇవన్నీ వ్యతిరేకత కావడానికి అనుభవం అందరికి ఉండదండి. అనుభవం లేకుండా ముఖ్యమంత్రులు చాలా మంది లేరు. అది అనుభవం కాదు కావాల్సింది, అవగాహన నీకన్నా ఉండాలి. అవగాహన ఉన్న వాళ్ళని అడ్వైజర్లను పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు అన్ని విషయాలు తెలియదు బాబు, నీకు అన్ని విషయాలు తెలియదు అనుకో, ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఇప్పుడు సలహాదారులు ఉంటారు కదా. అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు అంటున్నారు. ఏం తెలవని రేవంత్ రెడ్డి ఏం చేస్తుందో కూడా తెలవట్లే. ఇప్పుడు ఈ అడ్వైజర్లు ఎవరు, బడ్వైజర్లు ఎవరు? నీకున్న అడ్వైజర్స్ ఎవరు, నీ బడ్వైజర్స్ ఎవరు? ఒకసారి చెప్పు నీ పరిపాలనలో. మీరు దీపాదాస్ మున్షి మేడం ఇంటర్వ్యూ చేయండి, నా రోల్ ఏందో ఆమె చెప్తుంది. అజయ్ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేయండి, మా టీం రోల్ ఏందో చెప్తారు. నేను, అశోక్ గారు, సతీష్ కమాల్ గారు, మా టీం అంతా రేవంత్ రెడ్డి అన్నకు కూడా తెలియకపోవచ్చు. కేసీఆర్ ని మనం ఎందుకు కర్రగాల్చి వాత పెట్టినాం? ఉద్యమకారులు అందరిని వాడుకొని వదిలేసిండు టిష్యూ పేపర్ లాగా. కాబట్టే అనుకుంటే ఈ ప్రజాపాలన, విజయోత్సవాలని చెప్తున్న ఈ ప్రజాపాలన అని చెప్తున్నారు కదా, మరి 1 year కాలంలో నిరుద్యోగుల్ని కలవవు, ఉద్యమకారులను కలవవు, అమరవీరుల కుటుంబాల అడ్రస్ దొరకదు. నువ్వేముంది? ఆయనే నయం అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? నీ పాలన అట్లుంది. రైట్, ఓకే. ఇప్పుడు మొన్న మనం చూస్తే క్లియర్ గా ఏంటి అంటే తెలంగాణలో ఒక పక్క మీరు చెప్తున్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, లేకపోతే మనలాంటి జర్నలిస్టులు అతలాకుతలం అవుతా ఉంటే ఇప్పటికిప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఆ విగ్రహాన్ని కూడా గత విగ్రహం కాకుండా కొత్తగా మార్పులు చేసి పెట్టడానికి ఆవశ్యకత ఏమున్నది అంటే కొన్ని విషయాలు మనం పచ్చిగా మాట్లాడుకుందాం. నేను జర్నలిజంలో పిహెచ్డి చేసిన, పబ్లిక్ పాలసీలో శేషన్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. ఎమోషన్ ఇష్యూస్, కల్చరల్ ఇష్యూస్ పక్కకు పెడితే, మీ అమ్మ పేరు కవిత, మా అమ్మ పేరు సరస్వతి. మా అమ్మ ఉన్నట్టు మీ అమ్మ ఉంటుందా? ఉండదు కదా. 4 కోట్ల అమ్మలు వేరువేరుగానే ఉంటారు కదా. జనరల్గా ఎక్కడైనా కూడా అసలు ఇది భావదారిద్ర్యం. ఫస్ట్ తల్లులు, తండ్రులు అనుకుంటే వెనకబాటుతనానికి స్ఫూర్తి. మోడర్న్ ఎకానమీలో, మోడర్న్ డెవలప్మెంట్ లో అది కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించు, ఐ డోంట్ కేర్. బట్ నేను ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి చెప్తున్నా, భారతదేశానికి స్వాతంత్రం జరుగుతున్నప్పుడు మన ప్రకృతిలో అమ్మవారు, గంగమ్మ తల్లి, కృష్ణమ్మ తల్లి, ప్రకృతిని మనం అమ్మవారితో పోలుస్తాం. అంటే మాతృస్వామిక వ్యవస్థలో మాతృమూర్తి కన్న తల్లికి అందరికన్నా ఎక్కువ గౌరవం ఇచ్చుకుంటాం. ఆ నేపథ్యం నుంచి భారతదేశంలో 153 కోట్ల మంది అమ్మ ఒకే రకంగా ఉండదు కదా. ఒక గౌరవంతో ఇప్పుడు RSS వాళ్ళు పెట్టుకున్న భారతమాత విగ్రహం ఒక రకంగా ఉండొచ్చు, ఒక ఫోటో. కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ పెట్టింది, అప్పుడు యాక్సెప్ట్ చేసారు. మరి ఇందిరాగాంధీ పెట్టిన భారతమాతను అఫీషియల్ గా కానీ ఇంతవరకు బీజేపీ వాళ్ళు ఏమనలే కదా. అయితే బీజేపీ వాళ్ళు RSS వాళ్ళు పెట్టిన భారతమాతను ఎవరేమనలే కదా. అంటే మన అందరం గౌరవించుకోవడానికి భారతదేశానికి ఒక తల్లిలాగా ఉండాలి అనేది ఉంటారు. మరి జనగణమన పాట పెట్టినప్పుడు కూడా జనగణమన అధినాయక జయహే అన్నప్పుడు నాయక అన్నారు, మరి నాయకి ఏదన్నారు? నాయక అంటే పురుష, మరి నాయకుడు ఎవరైతే నాయకురాలు ఎవరన్నారు? విమర్శించడానికి ఏదైనా విమర్శించవచ్చు. ఇది ఒక భావన మాత్రమే, ఇది ఒక సింబాలిజం. భారతదేశానికైనా ఏ రాష్ట్రాలకైనా 29 రాష్ట్రాలకు తల్లులు లేవు. కొన్ని రాష్ట్రాలకి భాషా ప్రయుక్త రాష్ట్రాలతోటి కొన్ని రాష్ట్రాలు తల్లులు ఏర్పడ్డాయి. మరి తల్లి ఉన్నప్పుడు తండ్రి ఎవడని అడగచ్చు, తండ్రి ఉన్నప్పుడు మరి ఏదైనా అడగచ్చు. అవును, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ తల్లి గురించి మాట్లాడేటప్పుడు ఆంధ్ర మాత, ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్ర మాత అని ఉండే అందరికి కూడా. ఆంధ్ర మాత ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు 80లో ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలి,
ఆయన తెలుగు తల్లి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిండు. అవును. మనందరిది తెలుగు భాష. ఉమ్. ఆంధ్ర అనే పదానికి అర్థం లేదు ఇప్పటికి డిక్షనరీలో. ఆంధ్ర అనేది ఒక శబ్దమే తప్ప దానికి డిఫైన్ చేయమంటే ఎవరు చేయలేరు. ఆ, ఆంధ్ర అనే దానికి నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎగ్జాక్ట్ డిక్షనరీ మీనింగ్ లేదు. ఓకే. ఎన్టీఆర్ గారు వచ్చినాక చేసిండు ఆంధ్ర మాత నుంచి తెలుగు తల్లి తెలుగు చేసిండు. తల్లి చేసి. మరి తెలుగు తల్లి ఉన్నప్పుడు మనం ఏమనలేగా, అవును. తెలుగు తల్లిని గౌరవించడం. తెలుగు తల్లికి పాట కూడా ఉంది కదా, మా తెలుగు తల్లికి ఆ పాట ఉంది, అందరం యాక్సెప్ట్ చేసినాం. కేసీఆర్ గారు పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు 69 ఉద్యమము, ఈ ఉద్యమం వచ్చినప్పుడు మీ యాస వేరు మా యాస వేరు, మీ ఆహార అలవాట్లు వేరు మా ఆహార అలవాట్లు వేరు, మీ కట్టుబాట్లు వేరు మా కట్టుబాట్లు వేరు, మీ సంస్కృతి సంప్రదాయాలు వేరు మీ పండగలు వేరు అన్నట్టు తెలుగు తల్లికి కౌంటర్గా ఒక నెరేటివ్ క్రియేట్ చేయడం కోసం, ఆ రోజు ఉద్యమాన్ని మోటివేట్ చేయడం కోసం తెలంగాణ తల్లి అని ఒక రూపం ఇచ్చారు కవులు, రచయితలు, కళాకారులు. మరి అప్పుడు కూడా తెలంగాణ తల్లి మొత్తం 3.5 కోట్ల మంది అట్లనే కిరీటాలు పెట్టుకొని వజ్రాలు పెట్టుకొని లేరు కదా. మరి అప్పుడు అందరం ఎందుకు యాక్సెప్ట్ చేసినామంటే మన ఇష్యూ అదొక సింబాలిక్ ఎమోషనల్ ఇష్యూ మాత్రమే. తెలంగాణ తల్లి, తెలుగు తల్లి ఈ రెండు వేరు వేరు. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని మోటివేట్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి 2006లో కేసీఆర్ గారు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు, కేసీఆర్ గారు అప్పుడు ప్రధానంగా ఉద్యమ నాయకుడు ఉండే, అది పెట్టడంలో అందరి పాత్ర ఉంది. చాలా మంది కవులు, కళాకారులు పార్టిసిపేట్ చేసింది. దాని మీద తీర్మానాలు కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక తీర్మానాలు కూడా చేసింది. అనడానికి ఏదైనా అడగచ్చు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఫోటో రేవంత్ రెడ్డి గారి కూతురు లాగుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి భార్య లాగుందా? మనము విమర్శించేటప్పుడు ప్రతిదీ రాజకీయం చేయదు, అదొక సింబాలిక్, ఒక నెరేటివ్, ఒక పర్సెప్షన్ మేనేజ్మెంట్. అయితే ఇప్పుడు పెట్టిన విగ్రహం వల్ల ఏమైతుందంటే ప్రజలందరిలో అది విగ్రహం, ఈ విగ్రహం బాగుంది, ఆ విగ్రహం బాగుంది. చాకల ఐలమ్మ, ఇప్పుడు నేను అంట నాకు చాకల ఐలమ్మ స్ఫూర్తి అబ్బా, నీకు రాణి రుద్రమదేవి స్ఫూర్తి, లేదు ఇంకో ఆయనకి మా అమ్మనే స్ఫూర్తి అంటాడు. ఇప్పుడు నేను మా అమ్మనే తెలంగాణ తల్లని మా ఇంటి ముందు పెట్టుకుంటే ఎవడొద్దంటాడు? ఇది డిస్కషన్ చేసుకుంటా పోతే దీనికి పరిమితి ఉండదు, మన ఇజ్జత మనం తీసుకోవడమే. కానీ అంటే ఉన్న పొలంగా విగ్రహాల మార్పు అనేది దేనికోసం, దేనికి సూచిక అని అడిగితే అభద్రతా భావము, నాకు చరిత్ర ఉండాలని. ఇప్పుడు ఆయన చరిత్రను చెరిపేయడం వల్ల చరిత్ర, కొత్త చరిత్ర సృష్టింపబడదు కదా, క్రియేట్ చేయబడదు. ఇప్పుడు నా ఇజ్జతి, నేను తప్పు మాట్లాడితే పోతుంది, నేను తప్పు పని చేస్తే పోతుంది, నేను మంచి పని చేస్తే నాకు పరపతి పెరుగుతుంది. ఇప్పుడు నీ ఇజ్జత్ ఎవడన్నా తీయగలడా? ఎవరైనా ఎవరు చేసిన పనుల ద్వారానే వాళ్ళ ఇజ్జతి పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు మంచి పని చేస్తే కేసీఆర్ జయహో అన్నారు, కేసీఆర్ గారు తప్పు పని చేస్తే కచరా అన్నారు. అవి రెండు మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేసిన మంచి పనుల కన్నా మంచి పనులు చేయాలి తప్ప కేసీఆర్ చేసిన దాన్ని టీజీని టీఎస్ ఈ మార్చుకుంటా పోతే తూట్ పాలిష్ పనులు అంటారు. ఈ విగ్రహాల వల్ల పేద ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చింది? మీ రాజకీయ నెరేటివ్స్ కోసము, పర్సెప్షన్ మేనేజ్మెంట్ కోసము అది కాంగ్రెస్ తలని ఒకడు అంటాడు, ఇప్పుడు అభయహస్తం అంటారు. ఇప్పుడు కొత్తగా పెట్టిన విగ్రహంలో చెయ్యి ఉండదా అమ్మకి? ఇప్పుడు దేవతలు అందరు ఇట్లా అంటారు కదా. ఇక కాంగ్రెస్ పార్టీ గుర్తు కాబట్టి ఇది కాంగ్రెస్ తల్లి, ఆమె కిరీటం పెట్టింది కాబట్టి ఆమె వెలమ దొరసాని. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఈ కాంట్రవర్సీ పక్కకు పెట్టి 1200 మంది అమరవీరులు చచ్చిపోయారు కదా, 379 మంది 68లో చచ్చిపోయారు కదా, చచ్చిపోయిన వాళ్ళ విగ్రహం అమరవీరుల స్తూపం ఎక్కడ ఉంది? అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ లో ఉంది కదా, మరి అది పెట్టండి డైరెక్ట్. ఇప్పుడు ఎంత గొప్ప తల్లిని పెట్టినా ఇక డిస్కషన్ స్టార్ట్ అయినాక ఇంకొకటి యాక్సెప్ట్ చేయడు, అది పోయింది, ఆ సాంప్రదాయం పోయింది, ఆ గౌరవం పోయింది. ఇది రావణ కష్టం లాగా రగులుతూనే ఉంటది. ఈ అన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే రేవంత్ రెడ్డి నేను చేతులు కాళ్ళు మొక్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ చనిపోయిన అమరవీరుల స్తూపం విగ్రహం పెట్టండి. అదే తెలంగాణ. తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే పోరాటం, తెలంగాణ అంటే ధిక్కారం, తెలంగాణ అంటే ఉత్సాహం, అన్నిటికీ ప్రతీకనే కదా అసెంబ్లీ ఎదురుకుంది. మరి ఆ విగ్రహాన్ని, ఆ స్తూపాన్ని ఎందుకు ఇనాగ్రేట్ చేయట్లేదు మీరు? బతుకమ్మని తెలంగాణ పండుగ గుర్తించినమా లేదా? రాష్ట్ర పండుగ. మరి బతుకమ్మని ఎందుకు తీసేసారు? అంటే బతుకమ్మ అంటే కవితమ్మది, అదేమో తెలంగాణ తల్లి కేసీఆర్ ఇంటి ఆస్తి, ఇదేమో రేవంత్ రెడ్డి ఇంటి ఆస్తి. అంటే మీ భావదారిద్ర్యం ఏంద్రా బాబు? మీ ఇగో ప్రాబ్లమ్స్ ఏంది? మీ ఇగోల కోసం తెలంగాణ చరిత్రని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వ సంస్కృతిని, అంటే మీరు ఏమనుకుంటారు అసలు? మీరు ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకులు. ఆఫ్టర్ ఆల్ ఓటు అనే భిక్షంతో మేము వేస్తే మీరు వచ్చారు. మీరు చరిత్రలు మార్చేంత సినిమా మీకు లేదు. మీ క్యారెక్టర్ కానీ, మీ జ్ఞానం కానీ, మీ పరపతి కానీ చరిత్రను టచ్ చేయకండి. మీరు కేవలం మా జీతగాళ్ళు, మా ప్రజాప్రతినిధులు, మా పెద్ద సేవకులు. మీరు సేవ చేయాల్సింది మా మీద రుద్దకండి మీ ఈగో కోసం. ఒక వెలమ దొర కోసం, ఒక రెడ్డి దొర కోసం, ఒక కమ్మ దొర కోసం తెలంగాణ ప్రజల చరిత్రను మార్చాలంటే ఖబర్దార్ బిడ్డల. కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అని అంటే మీరు ఏం చెప్తారు? అరెస్ట్ చేస్తారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అడిగితే? కేటీఆర్ తప్పు చేస్తే కేటీఆర్ నైనా అరెస్ట్ చేయాల్సిందే, కేసీఆర్ నైనా అరెస్ట్ చేయాల్సిందే. రేపు రేవంత్ రెడ్డి తప్పు చేస్తే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాల్సిందే. కేటీఆర్ ఏం చట్టాలకు అతీతుడు కాదు, రేవంత్ రెడ్డి ఏం చట్టాలకు అతీతుడు కాదు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయలేదా?
డ్రోన్ ఎగిరేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డిని తీసుకుపోయి పార్లమెంటు సభ్యుడిని 14 రోజులు అక్రమంగా పెట్టలేదా? కేటీఆర్ గారు తప్పు చేసి ఉండా లేదా అనేది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇవాళ అరెస్ట్ చేస్తున్నాం, రేపు అరెస్ట్ చేస్తున్నాం, ఎల్లురు అరెస్ట్ చేస్తే ఏంది ఇది ఏమన్నా ఓ స్త్రీ రేపు రాలాగా? కేటీఆర్ ఏమన్నా చట్టాలకు అతీతుడా, లేకపోతే ఆయనకన్నా 2 కొమ్ములు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేయాల్సిందే. ఏం తప్పు చేయకపోయినా కూడా ఆయన మీద అక్రమ కేసులు పెట్టాలంటే బదనామీ అయితే రేవంత్ రెడ్డి. కేటీఆర్ గారు అంటే ఇప్పుడు వరుస క్రమేపీ చూసుకుంటే మొన్న వాళ్ళ బావమరిది ఇంట్లో జరిగినటువంటి జన్వాడ ఇష్యూలో కావచ్చు, దాని తర్వాత ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం కావచ్చు, దాని తర్వాత లగచర్ల విషయంలో కావచ్చు, అరెస్ట్ చేసే ప్రయత్నాలు అయితే జరిగినాయి. మళ్ళీ దాని తర్వాత డ్రాబ్యాక్ అయిపోయారు. ఎందుకు అరెస్ట్ చేయాలన్న ఆలోచన ఉందా, లేకపోతే మైలేజ్ పెరుగుతుందనా? ఎందుకు డ్రాబ్యాక్ అవుతారంటే సింపుల్ గా చెప్దాం మనం. రేవంత్ రెడ్డి మనిషే, కేసీఆర్ మనిషే, అందరికి రక్త మాంసాలు ఉంటాయి, చీమలు ఎత్తులు ఉంటుంది, ఉప్పు కారం తింటారు. వీడు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిండు అనే కసి ప్రతి మనిషికి తప్పు చేసి అరెస్ట్ అయితే ఒకటి. కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేస్తే ఒక పార్లమెంట్ సభ్యుడిని తీసుకుపోయి, ఒక ప్రతిపక్ష నాయకుడిని తీసుకుపోయి 14 రోజులు అక్రమంగా పెట్టినావు కదా, ఆ రోజు తెలియదా నువ్వు అక్రమం చేస్తున్నామని? ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చింది కర్మ అంటే జస్ట్ పాలిటిక్స్ అంతే తప్ప. మరి నిజంగా కేటీఆర్ గారు తప్పు చేసిండు అనుకుంటే 1 year నుంచి గడిబిక్తున్నాడా? ఇక్కడే అర్థమవుతుంది. ఈ ఒక పెద్ద మనిషి ఎవరో వస్తుంది, ఒక సింహం ఇంకో సింహం తింటదా? ఒక పులి ఇంకో పులిని తింటదా? ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడిని తినడు. ఇది ఇట్లే ఉంటది, డ్రామా నడుస్తుంటది. ఏదో ఇగో ప్రాబ్లమ్స్. కేటీఆర్ ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలని కోరుకుందనుకో. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి, నువ్వు కేటీఆర్ అబ్బా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను పెట్టావు, మరి నేను కూడా ఒక్కరోజు పెట్టాను. మనం మనుషులమే కదా అందరూ, వాళ్ళు కూడా ఏమి 100% ఈగో ప్రాబ్లం నడుస్తుంది. బయటకు ఏవో చెప్తారు కానీ మరి ఈగో ప్రాబ్లం లేకపోతే ఆయన బామ్మర్ది ఇంట్లో మందు తాగుతుంటే కూడా పోయి ఏదో కొండంత ఎలకని పట్టినట్టు ఏమైంది? మరి డ్రగ్స్ కేసు ఏమైంది? రైట్, ఓకే. కేసీఆర్ ను కాదని కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకుంది తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా సంక్షేమం ఒక ఎత్తు అయితే 10 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకొక ఎత్తు. సో ఇవాళ సంక్షేమం ఉన్నదా తెలంగాణలో అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీరేం చెప్తారు? ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పుకుందాం, అసలు డబ్బులు ఎక్కడ ఉన్నాయన్న? ఇలా కేసీఆర్ అధికారం కోల్పోయి ఇచ్చేటప్పుడు జీతాలకు డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి లేవని తెలిసినాక కూడా అంటే ఎన్ని 100 హామీలు ఇచ్చారు, 420 హామీలు అంటారు కదా, మరి అది బాధ్యత రాహిత్యం. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ఏది పడితే అది మాట్లాడదాం, అధికారంలోకి వచ్చేది ఉందా, చచ్చేది ఉందా, ఇద్దాం హామీలు. ఆయన 2000 అంటే మేము 4000 అందాం, ఆయన 4000 అంటే నేను 6000 అందాం, ఆయన 1 ఇస్తా అంటే నేను తులం బంగారం ఇస్తా అంట. ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే ఈ హామీలు నెరవేరే పరిస్థితి ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయి అన్నడలేదు. అవును, లంక బిందెలు లేవనే అప్పుల కుప్పైందనే కేసీఆర్ అప్పులు చేసిండని నువ్వే తిట్టినావు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కేసీఆర్ మొత్తం తనఖా పెట్టేసిండు, ఇక ప్రతి తల మీద 2 లక్షలు అప్పు ఉందని మీరే బిడ్డ మీద అని చెప్పారు. ఇప్పుడు మరి అన్ని తెలిసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేసిరా. ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నాక గోళీలు ఆడతా, ఏంది గుడ్లు పీకుతా, గోళీలు ఆడతా, ఇంకేమేమంటున్నాయన తొండలు ఇడుస్తా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కేసీఆర్ కి దీటుగా అది ప్రజలు చప్పట్లు కొట్టిరు. రేవంత్ రెడ్డి అన్న ఇంకా ఆ పాత ఓల్డ్ దానిలో ఉండిపోయి పాపం సైకలాజికల్ గా ఆ కేసీఆర్ అనే భూతం ఇంకా వదలట్లే. కేసీఆర్ అనే భూతాన్ని ప్రజలు వదిలిచ్చిర్రు, ఫామ్ హౌస్ లో బంధించిర్రు. ఈయన చేసే పనుల వల్ల ఇప్పుడు మళ్ళా కేసీఆర్ రావాలనేటట్టు ప్రజల్లో ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. నిజంగా ప్రజలలో కేసీఆర్ రావాలి మళ్ళా ఉందా? మీరు సర్వే చేయండి. ఇప్పుడు మీరు రేపు పొద్దున నిజంగా చెప్తున్నా సిన్సియర్ గా, మీరు ఒక 100 మందితో సర్వే చేయండి. 60% మంది వాళ్ళకి కేసీఆర్ అప్పులు చేసిండా, కేసీఆర్ మాకు సంక్షేమం అందిందా లేదా, మాకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా, షాదీ ముబారక్ వచ్చిందా, రైతు బంధు వచ్చిందా, ఇవన్నీ అయితే సంక్షేమంలో చేసిండు. అవును అవును, రైట్. ఇప్పుడు సంవత్సర కాలం గడుస్తా ఉన్నా కూడా అంటే కొత్తగా రాష్ట్రంలో ఏదో మనం ప్రారంభించుకున్నాం, ఏదో ఇన్నోవేటివ్ సంస్థలను తీసుకొచ్చినాము అని అన్నది ఒక్కటి కూడా లేదు. భవిష్యత్తులో వస్తాయా, రావా, లేకపోతే ఇట్లనే తెలంగాణ చూస్తూ ఉంటుందా ప్రతి ఒక్క అంశం మీద? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అయితే పెట్టారు కదా. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 100 కోట్ల కార్పస్ ఫండ్ తెచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది రేవంత్ రెడ్డి అని చేసిన హ్యాట్స్ ఆఫ్, మంచి పని మనం చెప్పాల్సిందే. ఆయనకి ఇంగ్లీష్ రాకపోవచ్చు, ఆయన ఆర్థికవేత్త కాకపోవచ్చు, ఆయన న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని దావోస్ లో అనొచ్చు, భాష మాట్లాడేంత మాత్రాన గొప్పోళ్ళని కాదు. ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆ ప్రయత్నము టీం వర్క్ గా జరగట్లే. ఆయన చెప్పాలనుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, కింద అవుతున్నది ఒకటి. అంటే నేను ఒక విషయం అడుగుతా, అంటే మీరు టీఎస్టీజీ అంశం కావచ్చు, లేకపోతే యాదగిరిగుట్ట కావచ్చు, లేకపోతే మనము తెలంగాణ విగ్రహం కావచ్చు, లేకపోతే మీరు చెప్తున్నటువంటి జేజేహే, ఆల్రెడీ జేజేహే తెలంగాణ ఉంటే మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేసి అధికారికంగా గుర్తించడం కావచ్చు, ఇవన్నీ అంశాల పట్ల
అంటే చరిత్రలో ఉన్న అంశాలను ముందుకు తీసుకురావడం, అంటే ప్రగతి భవన్ ప్రజాభవన్ చేయడం కావచ్చు, ఇవన్నీ దేనికి సూచిక? ఒకటేమో అవగాహన లోపము, ఆ, ఒకటి ఏదో చేయాలనే తపన, ఉమ్, ఏదో చేయబోయి ఏదో అవుతుంది. ఉమ్, థర్డ్ ఏంటంటే కేసీఆర్ అనేటోడిని నేను చెరిపేస్తానని ఆయన ఓపెన్గా అంటున్నాడు. ఉమ్. కేసీఆర్ అనే పేరు నాశనం కనపడకుండా చేస్తా. నాశనం చేస్తానంట. ఆయన చరిత్రను చెడపాలనే అజ్ఞానం నీకెందుకు? నీ చరిత్రను నువ్వు నిర్మించుకోవచ్చు కదా. అవును. రేవంత్ రెడ్డి గారు ఇలా చేసి, నేను ఇప్పటికీ చెప్తున్నా, రేవంత్ అన్న కేసీఆర్ కన్నా నువ్వు గొప్పోడుగా కావాలంటే ఒకటే ఒక పని. ఉమ్, ఉద్యమకారులు 370 మంది చచ్చిపోయారు కదా, ఆ 370 కుటుంబాలను గుర్తించి గౌరవించు. ఉమ్, అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి కదా 1200 మంది, వాళ్ళని గుర్తించు, గౌరవించు. ఉమ్, ఏ తెలంగాణ భూమిపుత్రుల కోసం అయితే తెలంగాణ 60 సంవత్సరాల పోరాటం చేసిందో, ఆ 60 సంవత్సరాల తర్వాత వచ్చిన తెలంగాణలో తెలంగాణ సోయి లేకుండా జరుగుతుంది. ఉమ్, ఒకప్పుడు ఆంధ్రోలు దోచుకుంటున్నారు అన్నాం. ఇవాళ హైదరాబాద్ లో మొత్తం మార్వాడీలు, గుజరాతీలు, బీహారీలు, ఉత్తరప్రదేశ్లో వచ్చి తెలంగాణ భూమిపుత్రులకి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా దొక్కట్లేదు. రైట్. ఓకే, మీరు మొదట చెప్పినట్టుగా పెనం మీకెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయింది తెలంగాణ పరిస్థితి అని అన్నారు కదా. ఇలా పెనం మీకెళ్ళి పొయ్యిలో పడ్డట్టు కాకుండా మంచిగా సస్యశ్యామలంగా తెలంగాణ ఉండాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని అంటే ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ విటలు ఏం చెప్తాడు? ఏ గవర్నమెంట్కైనా ఫస్ట్ సంక్షేమము, అభివృద్ధి, ఈ రెండు అనేవి 2 రైలు పట్టాల మీద వెళ్ళాలి. నీ ఆర్థిక పరిస్థితి ఏంది? ఇప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేసినాం, ప్రజలకి వాస్తవాలు చెప్పి మేము ఇది అనుకున్నాము, మేము ఇదే ఇవ్వగలమని ప్రజలకి వాస్తవాలు చెప్పాలి. మీరు ఇంకా మభ్య పెడుతున్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షల రూపాయలు ఇచ్చారు. 2 లక్షలు వచ్చినోడు సంతోషంగా ఉండే, 2 లక్షలు రానోళ్ళు బాధపడుతున్నారు. కానీ అదే 2 లక్షల్ని బ్రేక్ చేసి, ఇగో మన దగ్గర ఇంత డబ్బే ఉంది, మేము ఫస్ట్ రైతు బంధు ఇస్తాం. రైతు బంధు రానోడు ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్నాడు. ఉన్న పరిస్థితి కేసీఆర్ ఇంత చెప్పుకుంటే బాగుంటుండే. కేసీఆర్ అనేటోడు విధ్వంసం చేసిండు ఆర్థిక రంగంలో. అది చాలా మంది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఓపెన్ ఛాలెంజ్ ఎవడొస్తాడో రమ్మనండి. నేను రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మనకి తెలంగాణలో మానవ వనరులు యువత ఎక్కువ ఉన్నారు. మీరు స్కూల్ లెవెల్ నుంచి మొదలు పెడితే ఎక్కువ ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఈ ప్లంబింగ్ అకాడమీ పెట్టండి. ఇవాళ ప్లంబింగ్ కి చాలా డిమాండ్ ఉంది. కార్పెంటర్ అకాడమీ పెట్టండి, కార్పెంటర్ కి చాలా డిమాండ్ ఉంది. పెయింటింగ్ అకాడమీ పెట్టండి. ఇలా ఉత్తరప్రదేశ్ నుంచో, బీహార్ నుంచో, మధ్యప్రదేశ్ నుంచో, మన ఎక్కడికి పోయినా కూడా తెలంగాణ పిల్లలు లేరు. మీరు హాస్పిటల్కి పోండి, నర్సులంతా పశ్చిమ బెంగాల్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు. ఏ హోటల్ ఇండస్ట్రీకి పోండి, మొత్తం ఒరిస్సా వాళ్ళు. ఎక్కడికి పోయినా తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కాకపోతే మిగతా ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. మన పిల్లలు ఎందుకు 10 సంవత్సరాల్లో కేసీఆర్ నెగ్లెక్ట్ చేసిండు. రేవంత్ అన్న, మీరు ఇమీడియట్ గా చేయాల్సింది ఉపాధి కల్పన, లైవ్లీహుడ్స్, జీవనోపాధులు కల్పించండి. ఫస్ట్ తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు కదా. నీళ్ల పేరుతో ఎంత విధ్వంసం జరిగిందో తెలుసు, ఎన్ని అప్పులు తెచ్చిరో. నియామకాలు ఎవరెత్తుకపోయారో చెప్పాలి, ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో. లేదు కేటీఆర్ గారు చేసిన వెస్ట్ సైడ్ సిటీ డెవలప్మెంట్ వల్ల ఐటీ ఇండస్ట్రీస్ వస్తే ఎంతమందికి వచ్చినాయి చెప్పాలి. దానికి మించి చేయాలి కదా. ఇప్పుడు కేటీఆర్ గారు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, ఆయనకి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఆయన బయట దేశాల్లో తెలంగాణని బ్రాండింగ్ చేయడంలో ఆయన రోల్ ఉంది. ఆయన కన్నా మించి మీరు ఎవరిని చేస్తారో చేయండి. కేసీఆర్ గారు స్వతహాగా క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఉన్నాడు, సాహిత్యంతో టచ్ ఉన్నాడు. ఆయన కన్నా గొప్పగా మీరు ఏదైనా చేయండి. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా చేసిన క్రమంలో క్లియర్గా తెలంగాణ జానపదాలను, తెలంగాణ గేయాలన్నింటిని పక్కన పెట్టి సినిమా వాళ్ళని తీసుకొచ్చి పాటలు పాడిపించారు కదా, దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? తెలంగాణ సోయి లేనోడు ముఖ్యమంత్రి అయినా అనుకోవచ్చు. అంతే అంతే కదా. మరి ఇప్పుడు తెలంగాణ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు తెలంగాణ పాటలు పాడాలా? భీమవరం బుల్లెమ్మ లేకపోతే పాలకొల్లు పాపమ్మ పాటలు పాడతారా? అంటే నీకు తెలంగాణ సోయి లేదని నువ్వు చెప్తున్నావు. సోయి లేకపోవడం కూడా తప్పు కాదు, సోయి తెచ్చుకొని చేయమంటున్నా. రైట్. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయినవు, నువ్వు తెలంగాణ సోయితో పనిచేస్తే రేవంత్ అన్న దండం పెడతాం, లేదంటే తూ రేవంత్ అంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంతసేపు మనతోటి తెలంగాణ విఠల్ గారు చాలా అంశాల మీద అసలైన తెలంగాణ ఏంది, అసలైన తెలంగాణ ఉద్యమకారులు బుడ్రాయ సంటోళ్ళు ఎవరు అన్న అంశాలను అయితే చెప్పడం జరిగింది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న.